ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రియులందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన అద్వితీయ సత్యవంతుడైన యేసుక్రీస్తు కృప మనందరికీ కూడా శాశ్వతముగా నిలుచునుగాక. ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనమందరం కూడా ధ్యానించాలి. ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు మనకు కలుగచేసిన స్వాతంత్ర్యాన్ని గురించి, దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప స్వేచ్ఛ స్వతంత్రతల గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. దేవునికి స్తోత్రం. పిల్లల, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అనేక విషయాలను దేవుని జనాంగం గురించి, దైవ జనాంగాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయ భాగాన్ని మనం ధ్యానించే ముందుగా, ఇప్పటికీ మనకు స్వాతంత్ర్యము కలిగి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకగా మనం జరుపుకుంటూ ఉంటున్నాం. ఈ 75 సంవత్సరాలు కూడా మనము చాలా స్వేచ్ఛ స్వతంత్రతలను అనుభవించాం. చెప్పాలి అంటే చాలా స్వేచ్ఛను మనం అనుభవించగలిగాం. ఇంత స్వేచ్ఛను ఇప్పుడు ఈ దినాల్లో మనం ఈ 75 సంవత్సరాలు అనుభవించాం. కానీ ఒకప్పుడు ఈ 75 సంవత్సరాలు వెనుక ఒకప్పుడు మనమందరము కూడా బానిస బ్రతుకులు బ్రతకవలసి వచ్చింది. చాలా మందికి తెలుసు మీలో, ఈరోజు భారతదేశము స్వతంత్రం కలిగి జీవిస్తుంది అంటే అది ఎంతో మంది మహామహులు కష్టం, కృషి, ఎంతో ప్రయాసపడ్డారు. ఈ భారతదేశానికి స్వతంత్రతను తెచ్చిపెట్టారు. అయితే ఒకప్పుడు దేవుని ప్రజలు ఇశ్రాయేలీయుల బానిసత్వపు సంఖ్యలలో ఎలాగైతే మగ్గిపోయారో, పిల్లరా, ఈ మాటను కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారమైనా. ఒకప్పుడు మనము మన భారతదేశము ఎవరి చేతుల్లో అయితే చిక్కుకుపోయిందో, ఎవరి కింద మనం బానిసత్వపు బ్రతుకులు బ్రతకవలసి వచ్చిందో మనందరికీ కూడా బాగా తెలుసు. కానీ ఏ వ్యక్తులైతే మనల్ని బానిసలుగా చేయాలని ప్రయత్నం చేసి మనల్ని కట్టు బానిసలుగా వారి పాదాల కింద పెట్టుకున్నారో, ఎంతోమంది మహామహులు మన భారతదేశాన్ని విడిపించడానికి, మనకు స్వేచ్ఛ స్వతంత్రతను తేవడానికి ఎంతగానో కృషి చేసి, అవసరమైతే వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశానికి స్వతంత్రత రావడానికి ఈరోజు ఎంతోమంది కృషి చేసినటువంటి వ్యక్తులు మనం చూస్తాం. వారిని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అయితే ఒక దేశము విడిపించబడ్డానికే ఎంతో మంది వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోవలసి వచ్చింది. ఒక దేశాన్ని రక్షించడానికి ఎంతో మంది వ్యక్తులు ప్రయాసపడవలసి వచ్చింది. అది ఆనాటి ప్రయాస కానే కాదు, అది ఎంతో ప్రయాస. పిల్లారా, ఒక దేశము స్వేచ్ఛ స్వతంత్రతలు కోరుకోవడానికి ఎంతో మంది వ్యక్తులు ప్రాణాలు పెట్టవలసి వచ్చిందే. నేనంటాను యావత్ ప్రపంచాన్నే విడిపించబడవలసి వస్తే, యావత్ ప్రపంచానికే స్వేచ్ఛ స్వతంత్రతలు కావాల్సి వస్తే ఎంతమంది వ్యక్తులు ప్రాణాలను పణంగా పెట్టవలసి వచ్చిందో. కానీ ఈ లోకంలో స్వేచ్ఛ స్వతంత్రతలు కోరుకోవడానికి, బానిసత్వపు బ్రతుకుల్లో నుండి మనకు ఆ స్వేచ్ఛతను సంపాదించుకోవడానికి ఎంతో మంది మహామహులు ఎంతగా ప్రయాసపడ్డారో. కానీ పిల్లారా, నేననే మాట ఏంటంటే, మానవులు పాపమనే బానిసత్వపు సంఖ్యలలో మగ్గిపోయినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం, అందుకే
బైబిల్ చెప్తుంది పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం అని 2 నిబంధన గ్రంథాలు మనకు తెలియచేయబడ్డాయి. పాత నిబంధన గ్రంథం యొక్క సంవత్సరాలు దాదాపుగా 4000 సంవత్సరాలు. అప్రాక్సిమేట్లీ చరిత్ర తెలియచేస్తుంది కొన్ని వేల సంవత్సరాలు చరిత్ర. అయితే ఆ 2 నిబంధనలకు మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంటుంది. దాని కాలము పర్టికులర్గా ఒక 500 సంవత్సరాలని చరిత్ర డిజైన్ చేసింది. 500 సంవత్సరాల తర్వాత, అనగా దాదాపుగా 4500 సంవత్సరాలు దాటిన తరువాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే, ఒకప్పుడు భారతదేశము ఎలాగైతే బానిసత్వంలో చిక్కుకుపోయి కట్టు బానిసలుగా వారి బ్రతుకులు బ్రతికేవారో, అలాగే మనుషులు యావత్ ప్రపంచం కూడా పాపానికి బానిసలైపోయారు. పాపమునే తింటూ, పాపమును త్రాగుతూ, పాపములోనే జీవిస్తూ, పాపము చేత నడిపించబడుతూ, ఎక్కడ నీతి, న్యాయము, యథార్థత అనేది లేకుండా అంతా స్వార్థపూరితమైన జీవితాలుగా జీవిస్తూ, అంతా నాశనకరమైనటువంటి బ్రతుకుతూ, ఒకరిని కొట్టడం, వాడిని కొట్టి చంపడం, తినడం, ఒకడికి ఉన్నటువంటి ఆస్తిని వాడు లాక్కుని వాడి జీవితాన్ని పోషించుకోవడము అన్నట్లుగా ఎక్కడ కూడా యావత్ ప్రపంచంలో ఎక్కడ కూడా నీతి న్యాయాలు లేనటువంటి పరిస్థితి ఒకానొక దినాన కలిగింది. అందుకే ఎంతటి బానిసత్వము అంటే బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వపు సంకెళ్ళ చేత మగ్గిపోయారు. పిల్లరా, ఈరోజు 75 సంవత్సరాల క్రితము భారతదేశము ఎలాగైతే బానిసత్వంలో మగ్గిపోయిందో, దానికి 100 రెట్లు కంటే ఎక్కువ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 1 కాదు, 2 కాదు, లేకపోతే 100 సంవత్సరాలు కాదు, కానీ 430 సంవత్సరాలు కట్టు బానిసులైపోయారు. శ్రమలోనే మలిగిపోయారు, శ్రమలో నలిగిపోయారు. ఎంతటి భయంకరమైనటువంటి అవస్థను అనుభవించగలిగారయ్యా అంటే, అంతటి బాధ, అంతటి భయంకరమైన శ్రమ వారు అనుభవించడానికి కారణం ఒకటే, వారు దేవుని మాట వినకపోవడం వలన, దేవుని చిత్తాన్ని వారు గ్రహించకపోవడం వలన, దేవుడు ప్రేమించినటువంటి ప్రేమ వారి జీవితాల్లో సంపూర్ణంగా తెలుసుకోకపోవడం వలన వారు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతకవలసి వచ్చింది. అయితే ఆ బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి సంవత్సరాలలో వారు మూలుగులతో మొర్ర పెట్టారని బైబిల్ చెప్తూ ఉంది. ప్రాణములు పోయేటప్పుడు ఇక మూలుగుల ధ్వని ఎలాగైతే వస్తుందో అలాగే మూలుగులతో మొర్ర పెట్టారట. అయ్యా, మమ్మల్ని ఈ బానిసత్వంలో నుండి విడిపించు, ఈ బంధకాల్లో నుండి విడిపించు అని దేవునికి వారు మొరపెట్టినప్పుడు, ఆఫ్టర్ 430 ఇయర్స్ తర్వాత దేవుడు మోషేని నాయకుడిగా నిలవపెట్టి ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని లక్షలాది 6 లక్షల కాల్బలమైనటువంటి దేవుని ప్రజలను దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వపు సంఖ్యలలో నుండి విడిపించాడు. అయితే బానిస బ్రతుకులు బ్రతకవలసిన దేవుని ప్రజలు స్వేచ్ఛాపరులుగా జీవించారు. వారి స్వేచ్ఛ ఎంతగా జీవిస్తున్నారయ్యా అని ఆలోచన చేస్తే, వారికి నచ్చినట్లుగా, ఒక్క మాటగా చెప్పాలంటే విచ్చని విడిగా వారి జీవితాలను కొనసాగించి దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రతను పోగొట్టేంతగా వారు పాపానికి మరలా బానిసలైపోయారు. ఒకప్పుడు ఐగుప్తుకి బానిసలైపోయారు, తదుపరి పాపానికి బానిసలైపోయారు. పాపానికి బానిసలైపోయినటువంటి సంవత్సరాలు చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ 4500 సంవత్సరాలని చరిత్ర చెప్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు కూడా వారు ఒకప్పుడు ఐగుప్తుకు బానిసలు అయిపోయారు, ఒకప్పుడు ఒక రాజుకు బానిసలు అయిపోయారు. కానీ పిల్లరా, తరువాత పాపానికి బానిసలు అయిపోయారు, మోసానికి బానిసలు అయిపోయారు, డబ్బుకు బానిసలు అయిపోయారు, లోకానికి బానిసలు అయిపోయారు. ఇంకా చెప్పాలి అంటే త్రాగుడుకు బానిసలు అయిపోయారు, తిరగడానికి బానిసలు అయిపోయారు. వారికి నచ్చినట్లుగా వారి జీవితాన్ని కొనసాగించడానికి వారు బానిసలు అయిపోతే, నా దేవాది దేవుడు ఆఫ్టర్ 4500 ఇయర్స్ దాటిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించి వారి పాపపు బానిసత్వంలో నుండి వారిని విడిపించడానికి నా యేసుక్రీస్తు ప్రభు తన 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఆరోహణమై
పాపానికి వచ్చేటువంటి జీతం యొక్క మరణాన్ని ఆయన తన కలువరి శిలువలో కొట్టివేసి తన ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రతను కలుగు చేశాడు. అది క్రైస్తవులకు నిజమైనటువంటి స్వాతంత్ర్యం. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు 75 సంవత్సరాల యొక్క స్వాతంత్రపు దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటూ ఉంటున్నాం. కానీ ఈ లోకంలో స్వేచ్ఛ వచ్చిందని చెప్పి తాగేవాళ్ళు తాగుతూ ఉన్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉన్నారు. జోజగాడు అయిపోతే ఇంకా మహాభయంకరమైన పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు లోకము ఎలా ఉంది, ఒకప్పుడు భారతదేశం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేస్తే అది మహాభయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. మనుషుల్లో స్వార్థాలు పెరిగిపోయాయి, మనుషుల్లో పాపపు యుక్తులు పెరిగిపోయాయి, మనుషుల్లో వారు జీవించేటువంటి జీవిత విధానాలు మారిపోయాయి. ఎవరిలోనూ ప్రేమ కనిపించడం లేదు, ఎవరిలోనూ కూడా దేవుడు కలగ చేసినటువంటి జీవితం అని వారు తెలుసుకొని బ్రతికి ఉండలేనటువంటి పరిస్థితి అయిపోతూ ఉన్నారు లేరా. కానీ ఈ లోకము, భారతదేశము, ఏ దేశమైనా ఒక స్వాతంత్ర్యాన్ని వేడుకను జరుపుకుంటుందయ్యా అంటే అది వారి పరిధిలో మాత్రమే ఉంటుంది. కానీ నా యేసుక్రీస్తు ప్రభు యావత్ ప్రపంచానికి స్వాతంత్ర్యాన్ని ఆయన అనుగ్రహింపచేశాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల కలిగింది, మనకు విమోచన కలిగింది. అందుకే పౌలు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి. ఇది ఏ స్వాతంత్ర్యము? క్రీస్తు కోసం బ్రతకగలిగిన స్వాతంత్ర్యం. దేవుడు మనకిచ్చిన ఈ స్వేచ్ఛ దేవుని కోసం బ్రతకాలని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యం దేవుని కోసం జీవించాలని దేవుడు నిన్ను నన్ను పాపములో నుండి వేరుపరిచి, పాపములో నుండి నిన్ను నన్ను కడిగి నీకు నాకు స్వేచ్ఛ స్వతంత్రతనిచ్చి నీకు నాకు తన ఆత్మ చేత నింపే గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఈ స్వాతంత్ర్యములను, ఇది ఏ స్వాతంత్ర్యం అయ్యా అంటే నీవు శరీరానుసారంగా విడుదల పొందే స్వాతంత్ర్యం, ఆధ్యాత్మికంగా నువ్వు బలపరచబడే స్వాతంత్ర్యం, ఇంకా చెప్పాలంటే దేవునితో పాటు ఉండే గొప్ప భాగ్యమైనటువంటి స్వాతంత్ర్యాన్ని నా దేవుడు నీకు ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వు కట్టుబానిస్తువి, కానీ ఇప్పుడు నీవు క్రీస్తులో స్వతంత్రుడవు. పాపానికి బానిసమైనటువంటి నీ జీవితాన్ని, స్వాతంత్ర్యతో కూడినటువంటి జీవితాన్ని నా దేవుడు కలుగ చేశాడంటే ఈ స్వాతంత్ర్యాన్ని కలుగ చేసినటువంటి నా దేవుని బట్టి నువ్వు చాలా సంతోషించాలి, నువ్వు చాలా ఆనందించాలి. ఒక వ్యక్తి మరణము ఒక దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ప్రభు మరణము యావత్ ప్రపంచంలో ఉన్న పాపానికి స్వాతంత్ర్యం కలుగ చేశాడు. పాపమును విడిపించి సంపూర్ణంగా దేవుడు తన ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు అయ్యా అంటే ఇది గొప్ప స్వాతంత్ర్యం అని నేను ప్రకటన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇట్టి స్వాతంత్ర్యాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చాడు ఈ స్వేచ్ఛ, దేవుడు ఇచ్చాడు ఈ బ్రతుకు, దేవుడు కలగ చేశాడు ఈ నీతి, దేవుడు కలగ చేశాడు ఈ ఆశీర్వాదం అని, దేవుడు కలగ చేసిన ఈ జీవితాన్ని బట్టి మనము దేవుని యందు సంతోషించాలి. అందుకే అక్కడ మాట్లాడుతూ క్రీస్తు మనకు స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు స్వాతంత్రులుగా చేశారట? క్రీస్తు. భారతదేశాన్ని ఎవరు స్వతంత్రులుగా చేశారని అడిగితే దగ్గర చాలా మంది పేర్లు మనం చెప్తూ ఉంటాం. కానీ పిల్లలు నేను అంటాను, పాపములో నుండి విడిపించగలిగిన స్వాతంత్ర్యం ఎవరు కలుగ చేశారు? లోకములో నుండి విడిపించగలిగిన స్వాతంత్ర్యం ఎవరు కలుగ చేశారు? లోకము చేత మగ్గిపోతున్నటువంటి నీ పాపపు బ్రతుకులో నుండి నిన్ను విడిపించగలిగిన స్వాతంత్ర్యం ఎవరు కలుగ చేశారంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నేను ప్రకటించుచున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు గొప్ప స్వాతంత్ర్యాన్ని కలుగ చేశాడు. నువ్వు క్రీస్తులో జీవిస్తావని, క్రీస్తులో బ్రతుకుతావని, క్రీస్తులోనే నీ శేష జీవితాన్ని గడుపుతావని. అందుకే ఆయన మాట్లాడుతూ కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరలా ఆయన చెప్తూ ఉన్నాడు, స్థిరముగా నిలిచి అంటే నిలకడగా నిలవాలి. నిలకడ అనేటువంటి స్థితి క్రైస్తవునికి చాలా అవసరం. విశ్వాసం నిలకడగా ఉండాలి, నిరీక్షణ నిలకడగా ఉండాలి, భక్తి నిలకడగా ఉండాలి, నీతి నిలకడగా ఉండాలి, ప్రవర్తన నిలకడగా ఉండాలి, యథార్థత నిలకడగా ఉండాలి. నువ్వు అన్ని విషయాల్లోనూ కూడా నిలకడ కలిగినటువంటి జీవితాన్ని జీవించగలగాలి. ఎందుకంటే ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రము ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు
రాలేదు, ఒక్క నా తండ్రి అయిన దేవుడు తప్ప. అందుకే నా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని సైతము విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన ప్రజలు విమోచించబడ్డానికి తన ప్రియసుతుణ్ణి, తన సొంత కుమారుడిని నీకోసం నా కోసం బలిదానం చేయడానికి. సర్వలోక పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ పాపముల నిమిత్తము ఒక పుణ్యదానముగా యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుని రక్తం ఈ లోకములోనికి వలకపోయవలసి వచ్చింది. నీ నా పాపములను విమోచించి నీకు నాకు గొప్ప రక్షణ, స్వేచ్ఛ, స్వతంత్రతను కలుగ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వాతంత్ర్యంలో నీవు నిలకడగా బ్రతుకుతున్నావా? లేక స్వేచ్ఛ వచ్చిందని, స్వాతంత్రత వచ్చిందని ఈరోజు చాలా మంది యూత్, చాలా మంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి, యూత్ ఏజ్ వచ్చేసరికి నాకు చాలా స్వేచ్ఛ వచ్చింది, నేను ఏమైనా చేయొచ్చు అని చెప్పి వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారు. వారు త్రాగి, వారు తందనాలాడి, వారి ఆత్మీయతను, వారి భక్తిని, వారి విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ అది ఒక త్రాగుని ఒక ఫ్యాషన్ గా చూసుకుంటూ ఉంటున్నారు. ఆ శరీరాన్ని ఒక ఫ్యాషన్ గా డిజైన్ చేసుకుంటున్నారు. ఏ అంటే నాకు స్వాతంత్రం వచ్చింది, నేను 10th పాస్ అయిపోయాను, నాకు ఇంటర్ వచ్చింది, లేకపోతే నాకు 18 years వచ్చింది, లేకపోతే నాకు 20 years వచ్చాయని చెప్పి వాడి ఏజ్ని బట్టి, లేక వాడికి ఉన్నటువంటి స్థితి సామర్థ్యాలను బట్టి వాడు స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నాడు. సర్టెన్ ఏజ్ వరకునే తల్లిదండ్రుల చాటున బ్రతికే వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఏమాత్రం కూడా ఆలోచించకుండా స్వేచ్ఛాపరుడుగా జీవించడానికి ఇష్టపడతాడు. ఇక ఫ్రీడమ్ లైఫ్, ఇంక ఎవడు వాడికి అడ్డు రానట్లుగా వాడు జీవిస్తుంది. నేను అంటున్నారా, స్వేచ్ఛ కలుగ చేసింది నా దేవుడు, స్వేచ్ఛ ఇచ్చింది నా దేవుడు, స్వతంత్రత ఇచ్చింది నా దేవుడు, విమోచన కలుగ చేసింది నా దేవుడు, రక్షణ కలుగ చేసింది నా దేవుడు, పాపాన్ని కొట్టివేసింది నా దేవుడు. పాపమునకు వచ్చే జీతం యొక్క మరణమును తన కలువరి శిలువలో నాశనం చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రతి వ్యక్తి కూడా నిలకడగా, స్థిరంగా, యథార్థంగా ప్రభు ఎదుట నమ్మకము కలిగి జీవించాలి. అప్పుడే నీవు నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతావు. అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద మీరు చిక్కకండి. స్వేచ్ఛ వచ్చింది కదా అని చెప్పి మరలా వాడు స్వేచ్ఛలో స్వాతంత్ర్యాన్ని వెతుక్కుంటూ మరలా పాపానికి బానిస అయిపోతున్నాడు. పాపము చేత నడిపించబడడానికి ఇష్టపడుతున్నాడు. చాలా మంది దేవుడిచ్చినటువంటి స్థితిని కాపాడుకోకుండా మరలా తిరిగి అదే పాపాన్ని చేసేవారుగా ఉంటున్నారు. దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుని, దేవుడిచ్చిన ఆత్మీయతను పోగొట్టుకుని, దేవుడిచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రతను పోగొట్టుకుని వారి బ్రతుకులను కావాలని పాడు చేసుకుంటూ ఉంటున్నారు. ఈరోజు అనేకులు అజ్ఞానంలో నిలవబడుతూ ఉన్నారు. అజ్ఞాన సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ పాపాన్ని పరిపక్వం చేసేవారిగా ఉంటున్నారు తప్ప ఆ పాపాన్ని విడిచి దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని వారు బ్రతుకులో కొనసాగించుకోలేకపోతున్నారు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని నా ప్రభు చెప్పాడు. ఇంత స్వాతంత్రం వచ్చినా, ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత శక్తి సామర్థ్యాల చేత నువ్వు ఆలోచన చేయగలిగి ఏదైనా చేయగలిగిన సామర్థ్యత నువ్వు సంపాదించుకున్నా ఎందుకో మరలా ఈ లోకంలో పడిపోతూ ఉన్నావు. దేవుడిచ్చిన ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావు, రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. నీ లైఫ్ నీదని, నీ స్వేచ్ఛ, నీ స్వాతంత్ర్యత నీదని, నీకు నచ్చినట్లుగా ఫ్రీడమ్ లైఫ్ నువ్వు బ్రతుకుతూ ఉన్నావే తప్ప ఈ స్వేచ్ఛకు కారణం ఒకరున్నారని, ఈ స్వాతంత్ర్యతకు కారణం ఒకరున్నారని. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకపోతే వారందరూ పాపములోనే మగ్గిపోయి ఉండేవారట. అందుకే బైబిల్లో భక్తులు సెలవిస్తూ ఉంటారు, భక్తులు తెలియజేస్తూ ఉంటారు, మరణకరమైనటువంటి బురదలో వారు దొర్లుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉండిపోయారట. దాస్యం అనే కాడి కింద మగ్గిపోయి ఎవరు మమ్మల్ని విమోచిస్తారు, ఎవరు మమ్మల్ని రక్షిస్తారని చెప్పి సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరు చూస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే సృష్టి సైతము మిగుల ఆశతో తేరు చూస్తుంది విమోచన కోసం. విమోచన కోసం ప్రియులారా, అలాంటి విమోచన నా యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా తన ప్రజలకు కలుగచేశాడు. నువ్వు బ్రతుకుతున్నావంటే నీ బ్రతుకు నా దేవునిది, నువ్వు జీవిస్తున్నావంటే నీ జీవితం నా దేవునిది, నువ్వు ప్రాణాలతో మనగలుగుతున్నావంటే నా ప్రాణము నా దేవునిది. ఆ ప్రాణాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి
నా దేవుడు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి, స్వేచ్ఛ స్వాతంత్రత నిర్లక్ష్యం చేసి, ఆ స్వేచ్ఛను లోక సంబంధమైన జీవితానికి నువ్వు వాడుకుంటున్నట్లయితే మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో తెలుసా? దాస్యం అనే కాడి కిందకి నువ్వు వెళ్ళిపోతున్నావు. మరలా పాపం పరిపక్వం అవుతుంది. మరలా రెండవసారి యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ పాపం విషయమై రావడానికి ఆయన శరీరధారిగా లేడు, ఆత్మధారిగా ఉన్నాడు. ఇప్పటికే నీవు ఆయన శరీరాన్ని తూట్లుగా కలువరి సిలువలో ఆయన నలగొట్టేశావు నీ పాపాలను బట్టి. మరలా రెండవసారి మూడవసారి నీ పాపాలను బట్టి ఆయన శిలువ మరణము చెందడానికి ఆయన శరీరధారిగా లేడు, కానీ ఆత్మధారిగా ఉన్నాడు. రెండవసారి వస్తానని చెప్పాడు. వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తానో తెలుసా? యూదాగోత్రపు కొదమ సింహం వలె రానయ్యున్నానని నా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నా దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, స్వాతంత్ర, విమోచనను నీ జీవితంలో కాపాడుకుంటూ మరలా దాస్యం అనే కాడి కిందకి, పాపపు గోతులోనికి నువ్వు వెళ్లకుండా నీ రక్షణను కాపాడుకుని నా దేవుడు ఇచ్చేటువంటి స్వాతంత్ర్యాన్ని నీ బ్రతుకులో అనుభవించడానికి నీవు సిద్ధపరుచుకుని ప్రార్థన చేసుకో. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకున్నటువంటి ప్రభా, నీ బిడ్డల జీవితాలలో ఒక్కసారి నీ కృపను అనుగ్రహించండి. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహామహులు కష్టపడ్డారు నాయన. అయ్యా, అది కేవలము దేశ స్వాతంత్రం కోసమే, కానీ వారు పాపాన్ని జయించలేకపోయారు, లోకాన్ని జయించలేకపోయారు. కేవలము స్వాతంత్రత కోసం వారు కష్టపడి ప్రాకులాడారు నా తండ్రి. కానీ యేసుక్రీస్తు ప్రభువా, నీవైతే మానవాళి పాపముల నిమిత్తమై విరిగి నలిగిపోవడానికి, పాపములో నుండి విడుదల కలగ చేయాలని, లోకములో నుండి విడుదల కలగ చేయాలని, పాపం యొక్క శక్తులలో నుండి విడుదల కలగ చేయాలని ఈ లోకానికి, ఈ ప్రజలకు గొప్ప స్వాతంత్ర్యాన్ని కలగ చేశావు నాయన. గొప్ప విమోచన కలగ చేశావు. విమోచకుడు అయిన యేసయ్య, సజీవుడు అయిన యేసయ్య, నీ సజీవుల గుంపులో మేమందరము కూడా ఉండనట్లుగా ఇదిగో నీవిచ్చిన రక్షణను, నీవిచ్చిన స్వాతంత్ర్యతను, నీవిచ్చిన గొప్ప స్వేచ్ఛను మేము కాపాడుకుంటూ మరలా దాస్యం అనే కాడు కిందకు మేము చిక్కకుండానట్లు నాయన, నీవిచ్చిన స్వాతంత్ర్యంలో మేము స్థిరముగా నిలిచి, భక్తిగా నిలిచి, నీతిగా నిలిచి, యథార్థంగా నిలిచి నీ కృపలో మేము వర్ధిల్లునట్లుగా నీ రాకడ పర్యాంతం వరకు నీవిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని నీ కోసము వాడుతూ నీ కోసం బ్రతికే కృపను ఇదిగో మా బిడ్డలందరికీ మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని వారి జీవితాలలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారముగా వారు నడుచుకున్న కృపను వారందరికీ కూడా నువ్వు దయచేయమని, ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధాన బలముతో నింపండి. నీవిచ్చిన నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి తెలుసుకొని అయ్యా, ఆ స్వాతంత్ర్యాన్ని వారి జీవితంలో అనుభవించి నిజమైన రక్షణ భాగ్యాన్ని, రుచి చూచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చాలు, ప్రభు రక్తమే చాలు. ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము, సహవాసము బిడ్డలకును, సంఘాలకు, సహవాసాలకు, ముఖ్యంగా నాయన నీవిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవించాలని సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి నీ ప్రత్యేకమైన కృప సదాకాలము తోడై నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.